వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పశ్చిమాసియాలో చిన్న పరిణామం జరిగినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి కీలక దశలోనే ఈ ప్రాంతం ఉంది. ఇరాన్, లెబనాన్ ప్రాంతాలలో కాల్పుల విరమణ అమల్లోకి రావడం పైకి చూస్తే శాంతికి దారితీసే సంకేతంలా కనిపిస్తున్నా లోపల మాత్రం ఇది ఇంటర్నేషనల్ పొలిటికల్ గేమ్ గా మారింది. ఈ విరమణ నిజంగా చారిత్రక మార్పుకు దారితీస్తుందా లేక తాత్కాలిక విరామం మాత్రమేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్ మద్దతుతో ఉన్న హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొత్తవి కావు. దాదాపుగా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఈ రెండు శక్తుల మధ్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పోరు సాగుతుంది. హిజ్బొల్లా లెబనాన్లో ఒక రాజకీయ సైనిక శక్తిగా ఎదగడం వెనుక ఇరాన్ కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు ఇది పెద్ద ముప్పుగా చూస్తోంది. ఈ నేపథ్యంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించడం ఒక పెద్ద పరిణామంగా చెప్పాలి. పైకి చూస్తే ఇది ఒక శాంతి ప్రయత్నంలా కనిపించినా వాస్తవానికి ఇది ఒక వ్యూహాత్మక విరామం. ఇరాన్ దృష్టిలో ఇది ఒక రాజకీయ విజయం. ఎందుకంటే లెబనాన్లో కాల్పుల విరమణ అమలు చేయాలని టెహ్రాన్ మొదటి నుండి డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కూడా ఇది ఒక బలమైన పాయింట్ గా ఉపయోగపడుతుంది. యుద్ధం ఆగిన వెంటనే హార్మూజ్ జలసంధిని తెరిచినట్లుగా ప్రకటించడం, తర్వాత మళ్లీ మూసివేయడం, ఇవన్నీ కూడా ఇరాన్ తన ప్రభావాన్ని ప్రపంచానికి చూపించేటువంటి సంకేతాలు. ఇక ఇజ్రాయెల్ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. అక్కడ ప్రజల్లో, రాజకీయ వర్గాలలో ఈ కాల్పుల విరమణపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా ఒత్తిడికి లొంగిపోయారనే విమర్శలు వస్తున్నాయి. హిజ్బొల్లా నుండి వచ్చేటువంటి ముప్పును పూర్తిగా తొలగించక ముందే విరమణకు అంగీకరించడం భవిష్యత్తులో ప్రమాదకరమని వారు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ఇరాన్ కు లాభం చేకూరుస్తుందని, తద్వారా ప్రాంతీయ శక్తి సమతుల్యత మారిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విరమణను అందరూ పూర్తిగా ప్రతికూలంగా కూడా చూడడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాన్ని తన దౌత్య విజయంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ తో ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి ముందుకు రావడం ఒక ముఖ్యమైన మార్పు. ఇది భవిష్యత్తులో శాంతి ఒప్పందానికి దారితీసే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కానీ అసలు సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దు వివాదాలు, భూభాగంపై హక్కులు, హిజ్బొల్లా నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లడం, ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన అంశాలు. ఒక కాల్పుల విరమణతో ఇవి పరిష్కారం కావు. 1948 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ ఉద్రిక్తత ఒకే ఒప్పందంతో ముగిసే పరిస్థితి లేదు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడం కూడా సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం ఇరాన్ ప్రభావం. లెబనాన్ రాజకీయాలలో, సైనిక వ్యవస్థలో ఇరాన్ ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ప్రభావాన్ని తగ్గించాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం. వాషింగ్టన్ లో జరిగిన తాజా చర్చలు ఈ దిశగా ఒక ప్రారంభంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో లెబనాన్ ను ఇరాన్ ప్రభావం నుంచి బయటకు తేవడం ఒక పెద్ద వ్యూహంగా మారే అవకాశం ఉంది. అయితే హిజ్బుల్లా మాత్రం తన స్థానం మార్చే సూచనలు ఇవ్వడం లేదు. వారు స్పష్టంగా చెబుతున్నారు, పూర్తి స్థాయి కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ పూర్తిగా వెనక్కి వెళ్లడం, ఖైదీలు విడుదల కావడం, ప్రజలు తిరిగి రావడం జరిగితే తమ ఆయుధాల గురించి చర్చిస్తామని. అంటే ఈ సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ అణు కార్యక్రమం ఈ మొత్తం సమీకరణంలో అత్యంత కీలక అంశం. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ ను అణ్వాయుధాల దిశగా వెళ్లకుండా ఆపాలని చూస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం తన అణుశుద్ధి కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయో అనిశ్చితి ఉంది. హార్మూజ్ జలసంధి విషయానికి వస్తే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక కీలక నాడి. ఈ మార్గం గుండా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం జరుగుతోంది. దీనిపై ఇరాన్ నియంత్రణ ఉండడం వల్ల అది ఒక పెద్ద వ్యూహాత్మక ఆయుధంగా మారింది. ఈ మార్గంపై కొత్త నియమాలు తీసుకురావాలని ఇరాన్ కోరుతోంది. ఇది భవిష్యత్తులో మరింత పెద్ద అంతర్జాతీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే మధ్య ప్రాచ్యంలో ప్రస్తుతం కనిపిస్తున్నది ఒక సున్నితమైన సమతుల్యత. ఒకవైపు శాంతి అవకాశాలు కనిపిస్తున్నాయి, మరొకవైపు యుద్ధ మేఘాలు పూర్తిగా చెదరలేదు. కాల్పుల విరమణ ఒక అవకాశం, కానీ అదే సమయంలో ఒక పెద్ద ప్రమాదం కూడా. ఈ విరమణ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో అనేది పూర్తిగా అక్కడ రాజకీయ నాయకత్వం, అంతర్జాతీయ శక్తుల నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఇది నిజంగా చారిత్రక పురోగతికి బాటలు వేస్తుందా లేక మరొక పెద్ద యుద్ధానికి ముందు వచ్చిన తాత్కాలిక నిశ్శబ్దమా అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, పశ్చిమాసియాలో జరిగే ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగి ఉన్నాయి.